వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? అందరికంటే బెస్ట్ ఎవరు అనిపించారు? ఖచ్చితంగా ఫస్ట్ అయితే సోల్జర్ పవనే అనిపించుంటాడు. ముఖ్యంగా ఎవరినైనా ఏమైనా అనేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించుకోవాలి. అందుకే మరి ఆ పాప శ్రేయ ఏమన్నది పవన్ ని, ఇతనిలో పొటెన్షియాలిటీ లేదు, ఇతను లాస్ట్ లో నిలబడాలని చెప్పింది కదా నంబర్ గేమ్ లో. ఆ తర్వాత నుంచి నిన్న సూపర్ గా ఆడాడు, ఓటప్పీలు తెచ్చుకున్నాడు. ఈ రోజు కూడా వాల్యుబుల్ కంటెస్టెంట్ అయ్యాడు. మళ్ళీ ఓటప్పీలు 2 times ఓటప్పీలు చేసుకున్నాడు. ఎంత పద్ధతిగా చేసుకున్నాడంటే ఓటప్పీలు చాలా బాగా చేసుకున్నాడు. ఇలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయను, ప్లీజ్ 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 ప్లీజ్. ఆ అడిగే విధానాన్ని బట్టే చాలా మంది ఆ పిల్లోడికి ఓట్లు వేస్తారు. చాలా వినయంగా ఉన్నాడు. ఎలాంటి పొగరు అలాంటిది అయితే ప్రస్తుతానికి కనపట్లేదు. ఆ పిల్లోడు చాలా పద్ధతిగా ఉన్నాడు. ఎంత పొటెన్షియాలిటీ ఉందంటే సోల్జర్ అనిపించుకుంటున్నాడు ఏ టాస్క్ అయినా. ఈ టాస్క్ ఇవ్వగానే నేను అనుకున్నాడు, ఈ పిల్లోడు సోల్జర్ కదా, ఎంతవరకు ఉంటాడేమో, ఉండగలడేమో ముందే. కానీ మనం ఏం గెస్ట్ చేసేయలేం కదా ఒక సింగిల్ ఫింగర్ మీద పెట్టేసుకుని. బట్ ఉన్నాడు, చాలా బాగా ఉన్నాడు. అమ్మాయిలు కూడా చాలా బాగా ఆడుతున్నారు. నిజంగానే అమ్మాయిలు అందరూ బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు, చాలా బాగా పెడుతున్నారు. వాళ్ళు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా అనుకోలేము, చాలా బాగా ఆడుతున్నారు. అండ్ కల్కి మాత్రం నిన్న వర్స్ట్ పర్ఫార్మర్ అనిపించుకుని ఈ రోజు బెస్ట్ అనిపించుకోవడం అన్నది చాలా తన గేమ్ కి చాలా మంచిది. బట్ నాకేమనిపించిందంటే తనది ఓటప్పిల్లా కాకుండా తన గురించి తను గొప్పగా చెప్పుకున్నట్టు చూసారు కదా, నేను లాస్ట్ వరకు ఉన్నాను అంటే. కొంతమందికి మాట్లాడడం రాదు అలా అనుకోవచ్చు. పాప మా అమ్మాయికి అంత అంటే వినయం అని కూడా కదా, మాటకారితనం అంటారు కదా, మేబీ అది ఆ అమ్మాయికి రాకపోయి ఉండొచ్చు. సో నేను బాగానే ఆడతాను అని చెప్పుకోవడంలో ఆ అమ్మాయి అలా చెప్పుకుంది. బట్ మనకి చూడడానికి ఏమనిపిస్తుంది, ఈ అమ్మాయి ఓటప్పీలు చేసుకుంటుందా, వాళ్ళందరికంటే తిన గొప్ప అని చెప్పుకోవడానికి ట్రై చేస్తుందా అన్నట్టు అనిపించింది. మేబీ తన మాట తీరు అంటే అందరికీ వచ్చేది కదా, ప్రాపర్ గా మాట్లాడడం. ఒక్కొక్కరికి మాట తీరు ఒకలా ఉంటది. నేను మాట్లాడిన అనుకో కొట్టినట్టు ఉంటది, ఇంకొకరు మాట్లాడారు అనుకో వినాలనిపిస్తే అలాగా. ఒక్కొక్కరు మాట తీరు మార్చుకుందామన్నా మార్చుకోలేము. మేబీ అలాగా అమ్మాయి మాట తీరు అంతేనేమో. బట్ ఆ అమ్మాయి ఈ పవన్ ఓటప్పీలు చేసుకుంటే, నిన్న కూడా శ్రీజ ఓటప్పీలు చాలా బాగా చేసుకుంది. అండ్ పవన్ నిన్న ఈ రోజు మటుకు ఈ రోజు చాలా బాగా ఇంప్రెస్ చేశాడు ఆ ఓటప్పీలతో. అది చూసే చాలా మంది అరే మన సోల్జర్ రా, ఓటేసేద్దాం రా అని ఉంటది ఆడియన్స్ లో. మీకు కూడా అలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ 3 మర్యాద మనీష్ని కొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది. మేబీ వీళ్ళకి బిగ్ బాస్ 9 కి పంపాలని లేదా, లేదంటే బాగా అదే రాయిని శిల్పం చేశారంటారు కదా, అలా ఏమైనా రాయిని శిల్పం చేసే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా? బాగా రెచ్చగొట్టి ఆ పిల్లోడిని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారా, ఏం చేయాలనుకున్నారో తెలియదు. కానీ నిన్నటి మట్టుకు నిన్న లూజర్ అన్నది మనీష్ని శ్రీముఖి. అసలు అక్కడ లీడర్ లూజర్ ఎలా అవుతాడు? అక్కడ వాళ్ళ టీం కదా ఆడింది. తను జస్ట్ వాళ్ళ టీమ్ లో సెలెక్ట్ చేసుకున్నాడు ఎవరెవరు స్ట్రాంగ్ అనుకున్నారో వాళ్ళని. వాళ్ళు కూడా బాగానే ఆడారు, అంత బాగా ఆడకుండా అయితే ఏం లేరు. బట్ ఆడకపోతే వాళ్ళ తప్పు. కానీ లీడర్ ఎందుకు లూజర్ అవుతాడు? మళ్ళీ ఈ రోజు మటుకు ఈ రోజు ఎగైన్ యు ఆర్ లూజర్ అని చెప్పేసి అని ఒక రకంగా అతన్ని టార్గెట్ చేస్తున్నారా, రెచ్చగొడుతున్నారా అన్నట్టుంది. మాత్రం మళ్ళీ రేపు సేమ్ సిచ్యువేషన్, అదేదో నెంబర్స్ టాస్క్ వచ్చింది, తెలివైనోడు కదా అని అతనికి ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ పప్పులో కాలేశాడు. అదే ఏమవుతుందంటే తన మీద అవతల వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటప్పటికి వీళ్ళు ఇలా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటది అనమాట. అరే మన మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు అని ఉంటుంది చూడు, ఆ టైంలో మిస్టేక్స్ చేస్తారు. మనీష్ పరిస్థితి అలాగ అవుతుంది. అండ్ నిన్న దాలియా విషయంలో కూడా కంటెంట్ కోసం ట్రై చేస్తుంది. అండ్ అది కూడా దాలియా విషయంలోనే కదా, సో కంటెంట్ కోసం ట్రై చేస్తుంది. అది కూడా కొంచెం ఓవర్ అనాలిసిస్ అయిపోతుంది. చాలా తెలివైనడు ఆయన కల్కిని ప్రాపర్ గా పట్టుకున్నాడు నిన్నైతే. ఆ కల్కి ఫోన్ అదే వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసినప్పుడు ఏదైతే తను చీట్ చేయడానికి ట్రై చేసిందో అది ప్రాపర్ గా పట్టుకున్నాడు. ఆ విషయంలో అంటే చాలా విషయాల్లో తెలివిగా మాట్లాడుతున్నాడు. బట్ కొన్ని విషయాల్లో ఓవర్ అనాలిసిస్ అయిపోతుంది. ఈ రోజు ఆ డబ్బాల టాస్క్, ఆ టాస్క్లే ఏంటో సుత్తిలాగా ఉన్నాయి. పోని ఫస్ట్ టాస్క్ ఏదో వాళ్ళ స్ట్రాటజీ అనుకుందాం, ఏంటి 2 minutes కౌంట్ చేసుకుని ఎవరు 9th ప్లేస్ లో లేస్తే వాళ్ళు అని చెప్పేసి. ఆ టాస్క్ లో కూడా మనీష్ ఓవర్ థింక్ చేశాడు, చాలా ఓవర్ థింక్ చేశాడు. చాలా అంటే చాలా. ఎంతసేపటికి లేవట్లేదు. లాస్ట్ లో ఇద్దరున్నారు అన్నప్పుడు కూడా శ్రీముఖి అబద్ధం చెప్తుందేమో అనుకుని లాస్ట్ లో లేచి మళ్ళీ లూజర్ అనిపించుకున్నాడు. సో ఆల్రెడీ వీళ్ళు తను లూజర్ అంటున్నారు, దానికి తగ్గట్టు తను చేసే పనులు కూడా అలాగే ఉంటున్నాయి. సో కావాలని అతన్ని బాగా ఏమంటారు, ఇంకా చెక్కడానికి ట్రై చేస్తున్నారా లేదా టార్గెట్ చేస్తున్నారా? మీకేమనిపించింది? ఫస్ట్ లో శ్రీముఖి మాత్రం లూజర్ అంటుంటే ఈ అమ్మాయి టార్గెట్ చేస్తుందా అని అనిపిస్తుంది అనమాట. రేపు కూడా మళ్ళీ నువ్వు లూజర్ అని చెప్పేసి. ఈ రోజు రేపు లూజర్ అంటే అర్థం ఉంది. పోనీ నిన్న లూజర్ అన్నవి ఏంటమ్మా? తను ఏమన్నా క్రికెట్ టీం నడుపుతున్నాడా? నువ్వు ఇక్కడ నుంచి బాల్ అయ్యి
అక్కడ నుంచి ఫీల్డింగ్ చెయ్యి అని చెప్పడానికి లేదు కదా. ఒక నలుగురు నిలబెట్టాడు, వాళ్ళు ఇలా రోప్ గేమ్ ఆడారు. అందులో లీడర్ ఎలా లూజర్ అవుతాడు? సో అది కొన్ని అన్నెసరీ టైంలో కూడా లూజర్ అనడం ఖచ్చితంగా తప్పు అనిపించింది. అతను తప్పు చేసినప్పుడు నిజంగానే ఖచ్చితంగా అతను చాలా తెలివైనోడు. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి లాస్ట్ లో బిందు అన్నట్టు. ఇది మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు నిజంగా. నా 9th ప్లేస్ లో లేచేది కొంచెం అటు ఇటు అయినా లేచి ఉండాల్సింది, 7th లో అయినా లేచి ఉండాల్సింది, లేదా 10th లో అయినా లేచి ఉండాల్సింది. అక్కడ లాస్ట్ లో లేచాడు. అది నిజంగానే బ్లండర్ మిస్టేక్ అతనిది, మనీష్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమైనా మిస్ అయ్యానేమో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మళ్ళీ ప్రియానే టీమ్ బ్లూకి లీడర్ని చేశారు, టీమ్ రెడ్. చాలా విషయాల్లో శ్రీముఖి చాలా ఓవర్ చేస్తుంది. ఇది ఏమన్నా డైలీ టీవీల్లో వచ్చే ఆ అష్టాచమ్మ ప్రోగ్రాంలు అనుకుంటుందా ఏంటి? ఆ డైలీ స్టార్ మా పరివారం ఇవన్నీ చేస్తుంది కదా. ఆ హోస్టింగ్ వేరు, ఈ హోస్టింగ్ వేరు. ఇక్కడ ఆడియన్స్ డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటది, అండ్ ఆడియన్స్ ఓట్స్, అండ్ ఆడియన్స్ ఇక్కడ చాలా సీరియస్ గా చూస్తారు. అవేంటి అవన్నీ కూడా నువ్వు కామెడీ షోస్ కి చేస్తున్నావు హోస్ట్. ఇక్కడ హోస్టింగ్ సీరియస్ గా ఉండాలి. ప్రతిదానికి ఆ టీం రెడ్ పోయింది, ఏమన్నది ఆ సీన్ వచ్చినప్పుడు చెప్తా, టీం బ్లూ వాళ్ళనే అంటది ఈ బ్లూ టీం వేస్ట్ అని చెప్పేసి. అక్కడేమో కుండల్లో ఫోటోలు పెడితే ఏ కుండలో ఎవరి ఫోటో ఉందో ఎవరు గెస్ చేస్తారబ్బా? టాస్క్ ఏంటి అసలు? లాస్ట్ వరకు ఇప్పుడు ఎండ్యూరెన్స్ టాస్క్ అంటే ఏంటి? లాస్ట్ వరకు ఎవరు పట్టుకుంటే వాళ్ళు. సో అది మానేసి, అండ్ ఈవెన్ ఆ 2 minutes టాస్క్ కూడా మెంటల్ ఆ టాస్క్ పోనీలే, అది కొంచెం ఎక్స్ట్రా ఆలోచించారు అనుకుందాం. యాక్చువల్ గా 2 minutes కి దగ్గరలో ఎవరు కౌంట్ చేస్తే వాళ్ళని అంటారు. పోనీ వీళ్ళు రెగ్యులర్ గా ఉంటదని కొంచెం చేంజ్ చేసి ఉండొచ్చు, BB9 కాబట్టి సీజన్ 9th ప్లేస్ పెట్టి ఉండొచ్చు. పోనీ అది ఓకే అమ్మా. ఈ కుండలో టాస్క్ లో ఇప్పుడు ఎండ్యూరెన్స్ అంటే నువ్వు లాస్ట్ వరకు పట్టుకున్న వాళ్ళని ఎండ్యూరెన్స్ అంటారు కానీ అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ పెట్టేసి ఆ ఫొటోస్ పడిపోతే ఆ పట్టుకున్నవాడు తప్ప, లాస్ట్ వరకు ఉన్నవాడు తప్ప? ఇప్పుడు పవన్ తప్పు కాదు కదా పాపం. సో ఆ టాస్క్ సర్లే, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, బట్ దానికి తగ్గట్టే వీళ్ళు ఆడారు. లాస్ట్ లో ఆ ప్రియ ఈ స్ట్రాటజీ, అందులో అసలు స్ట్రాటజీయే లేదు, వాళ్ళ బంధ స్ట్రాటజీ ఎలా కనిపెడతారు అందులో ఎవరిది ఉన్నదని? ఇప్పుడు శ్రీజ అంటే పక్కన హరీష్ గారు దాంట్లో రెడ్ టీం వాళ్ళది ఉన్నదని గుర్తుపట్టింది, ఫోటో చూసింది కాబట్టి. అక్కడ వరకు ఓకే, ఫోటో చూసింది కాబట్టి చెప్పింది. చూడకుండా నువ్వు వాళ్ళ దాంట్లో ఎవరిది ఉంటుందని ఎలా కనిపెడతావు? ఈ ప్రియా ఏమో కొట్టే అని చెప్పేసి పవన్ ని అంత కష్టపడి లాస్ట్ వరకు ఉంటే పాడేయించేసింది. పాప మా పిల్లోడికి అసలు అంతసేపు పట్టుకుంటే సడన్ గా నువ్వు లాస్ట్ మినిట్ లో, విత్ ఇన్ లాస్ట్ సెకండ్స్ లో నువ్వు అనవసరంగా ఓడిపోతే ఆ పిల్లోడు బాధ వేస్తుంది కదా. పాపం ఏడు చేశాడు ఆ పిల్లోడు. ఈ పిల్లోడు ఏడిస్తే అంటే ఇలాంటివి ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది. బట్ ఈ పిల్లోడు మాత్రం నా దృష్టిలో, నా ఒపీనియన్, ఈ ఈ పవన్ కళ్యాణ్ అన్న పిల్లోడు మాత్రం BB9 తెలుగులో ఉంటే బాగుంటది. మనిషి డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్నాడు ప్రస్తుతానికైతే. అంటే తన ఏజ్ ఏ సోల్జర్ గా ఆల్రెడీ ఒక క్రమశిక్షణ అంటూ ఉంటది వాళ్ళకి, అది కూడా అతనిలో కనిపిస్తుంది. ఊరికే ఓవర్ యాక్షన్ చేయడు, ఎగరడు, ఎక్కడి వరకు మాట్లాడాలి అక్కడి వరకు మాట్లాడతాడు, అలాగని పూర్తిగా సైలెంట్ గా ఉండడు. నచ్చుతున్నాడు ఆ పిల్లోడు, ఉంటే బెటర్. ఆయన BB9 తెలుగులో ఉంటే బెటర్, ఒక సోల్జర్. అండ్ ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నాడు ఆ పిల్లోడు. సో ఇది బాగా ఆడాడు. ఫైనల్ గా వాల్యుబుల్ ప్లేయర్ గా అతనికి ఇవ్వడం కూడా నచ్చింది. సో ఓట్ అప్పీల్ కూడా చాలా బాగా చేసుకున్నాడు. ఏమన్నా మిస్ అయినా చూస్తా, ఎక్కడో మొదలుపెట్టి ఏటో మొత్తం చెప్పుకుంటూ వెళ్ళాను. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ఎండ్యూరెన్స్ టాస్క్ లో ఏమనిపించిందంటే, శ్రీముఖి ఏమని చెప్పింది, ఇలా పట్టుకోమని చెప్పింది, ఈ ఫింగర్ తో పట్టుకోమని చెప్పింది కదా, వేరే ఫింగర్స్ వాడమని చెప్పలేదు, కానీ ఈ ఫింగర్ అని చెప్పింది. అందరూ కూడా ఈ ఫింగర్ తోనే పట్టుకున్నారు. శ్రీజ మాత్రం ఈ ఫింగర్ తో పట్టుకుంది, మిడిల్ ఫింగర్ తో పట్టుకుంది. సో నాకైతే మిడిల్ ఫింగర్ తో పట్టుకున్నట్టే అనిపించింది చూసినంతసేపు. ఒకవేళ తప్పు అయితే మీరు చెప్పండి. నాకైతే మిడిల్ ఫింగర్ లోనే పట్టుకుని తను చాలాసేపు అనిపించింది. మరి మనకు అంత క్లియర్ గా కనపడుతుంది కదా అమ్మాయి మిడిల్ ఫింగర్ లో పెట్టుకున్నట్టు. వీళ్ళు మార్చి ఈ ఫింగర్ కి మార్చాలి కదా, అందరూ ఈ ఫింగర్ లోనే పట్టుకున్నారు కదా. మేబీ అది తనకి ప్లస్ అయినా అయ్యే ఛాన్స్ ఉండేది, నెగిటివ్ అయినా ఛాన్స్ అయ్యి ఉండేది, ఏదో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి అయితే రాంగ్ ఫింగర్ లోంచి పట్టుకుంది. ఇది అనిపించింది మనకే క్లియర్ గా వీడియోలో కనపడుతుంది, లేదా నేనైనా గుడ్డిదాన్ని అయి ఉండాలి నేను రాంగ్ చూసుకుంటుంటే. సో జడ్జెస్ వాళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదు ఆ అమ్మాయికి ఫింగర్ మార్చాలి కదా, ఆ ఫింగర్ లో పెట్టుకుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే రాంగ్ ఫింగర్ లో పెట్టుకుంది, ఒకటి డిస్క్వాలిఫై అయినా చేయాలి. అంటే ఫస్ట్ డైరెక్ట్ పెట్టుకోవడమే ఈ ఫింగర్ లో పెట్టుకోవాలి అంటే వీళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం ఈ ఫింగరే కదా. ఫింగర్ మార్చినందుకు డిస్క్వాలిఫై అయినా చేయాలి, లేదా ఫింగర్ మార్చుకోమైనా అయినా చెప్పు ఉండాలి. ఏం చెప్పకుండా అలాగే కంటిన్యూ చేశారు. మరి ఏమన్నా ఎడిటింగ్ లో ఎత్తేసాడో మనకు తెలీదు. సో ఇది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా బాగా ఆడారు అబ్బా.
కొంతమంది స్ట్రాటజీలను దృష్టిలో పెట్టుకుని కొంచెం అటు ఇటు ముందు వెనకాల పడేశారు. కానీ ఆ కల్కి అన్న అమ్మాయి మాత్రం చాలా బాగా ఎండ్యూరెన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. చాలా బాగా పట్టుకుంది. సూపర్. చాలా అంటే చాలా బాగా పట్టుకుంది. నిన్నటి వర్స్ట్ పర్ఫార్మర్ నుంచి బెస్ట్ పర్ఫార్మన్స్ రావడం మాత్రం సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖి ఈ హోస్టింగ్ అంతా ఎంత వెరైటీగా ఉంది. ఏదో ఒకటి నోటికి ఏదో వస్తే అది వాగేస్తుంది. మధ్యలో రెడ్ టీం అంటది వెరీ బ్యాడ్ టీం, వెరీ బ్యాడ్ టీం అంటది. ఏం బ్యాడ్ టీమో ఆ కుండలో ఏముంటుంది వాళ్ళు చూడొచ్చారా? వాళ్ళ కుండలు పడుతుంటే ఇప్పుడు డిమాండ్ పవన్ పట్టుకున్నప్పుడు శ్రేయ అవుట్ అయింది. కుండ పడేసింది ఎవరు? డిమాన్. అదే డిమాండ్ పవన్ అవుట్ అయిందేమో బ్లూ టీమ్ లో అమ్మాయి. పడింది ఎవరిది? డిమాండ్. ఇక్కడ సరిగ్గా గేమ్ ఆడింది ఎవరు? డిమాండ్ కదా. వెరీ బ్యాడ్ టీం, వెరీ బ్యాడ్ టీం, బ్లూ టీం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫోటోలో? అది ఏమన్నా స్ట్రాటజీ అన్న చాలా గొప్ప స్ట్రాటజీ. మరి ఆ కుండల్లో ఏం ఫోటో ఉన్నదో గుర్తుపట్టేయడానికి అదే అనవసరమైన డైలాగ్స్ చేస్తుంది శ్రీముఖి. ఏదో కామెడీ షోలు అనుకున్నట్టు. ఆ హోస్టింగ్ ఇంకేం హోస్టింగ్ లేదు, షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ శ్రీముఖి హోస్టింగ్ అయితే కొంచెం అప్పుడప్పుడు కొంచెం అతి చేస్తుంది. అప్పుడప్పుడు చాలా ఎక్కువ అతి చేస్తుంది అని అనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ రేపు కూడా ఆ మనీష్ రాంగ్ ఆడినప్పుడు, ఆ టాస్క్ రాంగ్ ఆడినప్పుడు, ఆ మెంటల్ టాస్క్ రాంగ్ ఆడినప్పుడు అగైన్ యు ఆర్ లూజర్ అని చెప్పేసి అన్నది కదా. నాకేమనిపించింది అంటే బీబీ టీమే చేయిస్తుందేమో ఇదంతా అని కూడా అనిపించింది అనమాట. మేబీ అదే తన్ని నాకు పదం రావట్లేదు, బాగా రుద్దడాన్ని ఒక అంటారు, నాకు అది పదం రావట్లేదు. మేబీ అలా అతను రుద్దడానికి ఏమన్నా అతనికి ఏమన్నా కొత్తగా తెలివి నేర్పుతున్నారా? అతను ఆల్రెడీ తెలివైన అతనే కదా. సో నాకెందుకో రెచ్చగొడుతున్నారు, అతన్ని టార్గెట్ చేస్తున్నారు అని అనిపించింది. మేబీ అతన్ని సెలెక్ట్ చేసుకునే ఉద్దేశం లేదో ఏమో మరి. ఫైనల్ గా వర్స్ట్ ప్లేయర్, ఈ రోజు వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే మనీష్ అని చెప్పారు. నిజంగానే అతను వర్స్ట్ ప్లేయర్. లాస్ట్ లో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా లాస్ట్ లో లేచాడు. అదే వేరే వాళ్ళు లాస్ట్ లో లేస్తే అది వేరేలా ఉంటది. కానీ బిందు చెప్పినట్టు ఈయన ఒక తెలివైన వ్యక్తి అని చెప్పేసి దీని మీద కొన్ని హోప్స్ ఉన్నప్పుడు ఆ హోప్స్ కనీసం దగ్గరగా లేకుండా మరీ లాస్ట్ లో లేచాడు. సో అతనే వర్స్ట్ ప్లేయర్. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అండ్ బీబీ హౌస్ లోకి చాలా మంది BB9 తెలుగు గురించి చాలా విషయాలు ఉన్నాయి. అంటే సెప్టెంబర్ 7th స్టార్ట్ అవుతుంది. అండ్ 6th ని షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ లోకి మొత్తం అగ్ని పరీక్ష 13, మొత్తం 15 ఉన్నారు కదా, 15 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. అందులో కేవలం 13 మెంబర్స్ కి కాల్స్ వెళ్ళాయి. అంటే వాళ్ళందరూ సూట్ కేసులు సర్దుకుని అమ్మా మీరు ఆ రోజు సెప్టెంబర్ 6th అన్నపూర్ణ స్టూడియోకి మొత్తం ప్యాకులు చేసుకుని రండి. మీలో ఓటింగ్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ అంటే ఓటింగ్ ద్వారా ప్రస్తుతానికి అయితే మాక్సిమం ఇద్దరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, డైరెక్ట్ 3 సో మీ 5 లోపలికి పంపుతాము, మిగిలిన వాళ్ళు అక్కడ నుంచే టాటా బై బై అవ్వాలి అని చెప్పారంట. ఈ ప్రసన్న కుమార్ గారికి అండ్ శ్వేతకి వీళ్ళిద్దరికి అయితే ఇంకా ఎలాంటి కాల్స్ వెళ్ళలేదంట. ఇంకా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.